right? Now this is direct and this is indirect. సో ఈ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ అంటే నాకు 3 క్యారెక్టర్లు కావాలండి. ద ఫస్ట్ క్యారెక్టర్ ఈస్ క్యారెక్టర్ 1. క్యారెక్టర్ 1 ఎవరికి ఇద్దాం? చరిష్మా నీకు ఇవ్వనా? Yes, sir. ఓకే, దిస్ ఈస్ చరిష్మా అండ్ ఐ వాంట్ అ క్యారెక్టర్ 2. ద క్యారెక్టర్ 2 ఈస్ తేజు. నేను తీసుకొచ్చా? Yes, sir. Okay, this is Teju and I need one more character. The character is, it is me. Okay na? చూడండి, బోర్డు మీకు కనిపిస్తుందండి మీకు అందరికీ? Yes, sir. Yes, sir. to passive voice లో there is no characterization. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. యాక్టర్ చేస్తాడు, యాక్టర్ చేసిందే మళ్ళీ తిరిగేసి చెప్పడం, దాని గురించి ఏం మాట్లాడుకోలేదు. బట్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్కి వచ్చేటప్పటికి నాకు 3 క్యారెక్టర్లు, చరిష్మా, తేజస్వి అండ్ వంశీ, 3 క్యారెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు చరిష్మా అందంట ఏమని? అదిగో చరిష్మా అన్న మాటలు చెప్తున్నాను చూడండి. I saw a boy. చరిష్మా ఏమందంటే ఐ సా ఏ బాయ్ అంది. అన్న ఆ విషయం ఎవరికి చెప్పిందంటే దట్ ఈజ్ ఇట్ ఈజ్ హియర్డ్ బై తేజస్వి వింది. ఇప్పుడు తేజస్వి ఏం చేయాలంటే నాకు చెప్పాలి. ఏంటది? చరిష్మా ఏం చేసింది అన్నది తేజస్వి నాకు చెప్పాలి. నాకు చెప్పాలి అంటే ఇప్పుడు తేజస్వి ఏం చేస్తుంది? ఈ రకంగా అంటది. జాగ్రత్తగా చూడండి ఏమంటుంది చూడండి. ఐ అన్న పదం ఏమంటదంటే షీ అంటది. షీ అని చెప్పి సా క్యాన్ చేంజ్ టు హ్యాడ్ సీన్ ఏ బాయ్. ఇప్పుడు ఏం చేసిందంటే చరిష్మా తేజు చెప్తే తేజు ఈ మాటలు నాకుతో చెప్తుందండి. ఏమంటుందంటే చరిష్మా సెడ్ ఐ సా ఏ బాయ్ అంటే ఇప్పుడు తేజస్వి ఏమంటుందంటే చరిష్మా సెడ్ దట్ షీ హ్యాడ్ సీన్ ఏ బాయ్ ఆర్ షీ సా ఏ బాయ్. దీన్ని ఈ తేజు ఏం చేస్తుందంటే నాకు షీ ఈజ్ రిపోర్టింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇప్పుడు తేజస్వి ఏం చేస్తుందంటే నాకు రిపోర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ టు ఇండైరెక్ట్ అంటాము, లేదా దీనికే ఇంకొక పేరు అలియాస్ ఏమంటామంటే రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. అందరికి అర్థమైందా? సో రిపోర్టెడ్ స్పీచ్ అంటే అర్థం ఏంటంటే we need to report the action that was done by the actor to someone. ఒక యాక్షన్ చేసేసిన ఒక పనిని మనం థర్డ్ పర్సన్కి చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రమే మనం రిపోర్టెడ్ స్పీచ్ వాడుకుంటాము. సో ఈ రిపోర్టెడ్ స్పీచ్ని ఓకే, ఇది అర్థమైంది అందరికీ? Yes, sir. స్క్రీన్ మీద ఉన్నది అందరికీ అర్థమైందా? చరిష్మా, Yes, sir. తేజు, Yes, sir. సిహెచ్ వెంకట్, సుప్రజ వచ్చిందా? సుప్రజ ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ సీన్ కాడి నుంచి ఈ సీన్కి మారాలి అంటే ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మారాలి అంటే ఏం జరగాలి, మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. దట్ చెయ్యాలి అంటే ఏం చేయాలి? రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చాలి అంటే నా
రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చాలి అంటే మనం చేయవలసిన కండిషన్స్ ఏంటి? కండిషన్ 1, రిమూవ్ కొటేషన్ మార్క్స్. కోట్స్ రిమూవ్ చేయాలి. కండిషన్ 2, ఆల్వేస్ యూజ్ కంజంక్షన్ దట్ అన్న పదం వాడాలి. కంజంక్షన్ దట్ అన్న పదం వాడాలి. 3, చేంజ్ ప్రొనౌన్ మారాలి. And 4, change tense. If the reported verb is past. గుర్తుపెట్టుకోండి, ఈ 4ది మార్చాలి అంటే, టెన్స్ మార్చాలి అంటే we can simply say that conditions apply అని రాసుకోవచ్చు. కండిషన్స్ అప్లై అంటే తెలుసా నీకు? కండిషన్స్ అప్లై అంటే అర్థం ఏంటంటే, మనం దాని నుంచి వేరే దానికి మార్చాలి అంటే కనుక దేర్ ఆర్ సమ్ సర్టెన్ కండిషన్స్, ఆ కండిషన్స్లో మాత్రమే దీన్ని మనం అప్లై చేస్తాము. లేని పక్షాన దీన్ని అప్లై చేయము, అలాగే వదిలేస్తాము. ఫస్ట్ చేయవలసింది ఏంటండి? కొటేషన్ మార్క్స్ తీయాలి. 2, కంజంక్షన్ దట్ వాడాలి. 3, ప్రొనౌన్ మారాలి. అండ్ చేంజ్ ఆఫ్ టెన్స్. ఏ టెన్స్? రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ అయితే మాత్రం పక్కన ఉన్న స్పీచ్ యొక్క టెన్స్ మారుతుంది. ఇప్పుడు ఫర్ దిస్ ఇది చెయ్యాలి అంటే కనుక డన్. లుక్ అట్ దిస్ కేర్ఫుల్లీ. ఇప్పుడు అసలు ఇది మారాలి అంటే కనుక రిపోర్టెడ్ వెర్బ్ ఏది, రిపోర్టెడ్ స్పీచ్ ఏది చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఏమన్నాడంటే, సతీష్ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. ఏమన్నాడండి? సతీష్ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో మనకి సతీష్ చేసిన యాక్షన్ ఏమైతే ఉందో దాన్ని రిపోర్టెడ్ వెర్బ్ అంటాము. సతీష్ ఏమైతే మాట్లాడాడో, మాట్లాడింది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. అందరికి అర్థమైందమ్మా? రిపోర్టెడ్ వెర్బ్ ఏది, రిపోర్టెడ్ స్పీచ్ ఏది అంటే, ఇలాగ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటే కనుక దాన్ని స్పీచ్ అనుకుంటాము. రిపోర్టెడ్ వెర్బ్ సబ్జెక్ట్ చేసిన యాక్షన్ ని రిపోర్టెడ్ స్పీచ్ అనుకుంటాము. ఇప్పుడు వాడికి వచ్చేస్తుంది, మీకే బాగానే ఉంటుంది దున్నపోతులాగా. someone is scolding someone. Okay, Satish said I am going to school. ఇప్పుడు దీన్ని మనం ఎలా మార్చుకుంటాము అంటే చూడండి, కండిషన్స్ అన్ని అప్లై చేసుకుంటూ మాట్లాడాలి. ఈ కండిషన్స్ ఏంటన్నా చూడండి, చెప్తాను నేను. నా ఈ స్టేట్మెంట్కి నేను ఇక్కడ ఇండైరెక్ట్ రాసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. సతీష్ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు స్కూల్కి మొత్తం పైన చెప్పబడిన 4 కండిషన్స్ మార్చుకుందాం. ఏమవుద్ది? సతీష్ సెడ్, రైట్, ఫస్ట్ యూజ్ కంజంక్షన్ దట్ అన్న పదం వాడాము. కొటేషన్స్ మార్క్ తీసేయాలి. ఓకే, కొటేషన్ మార్క్స్ తీసేస్తాము. దట్ అన్న కండిషన్ వాడుకున్నాము. నౌ ఐ కాస్త సతీష్ మేల్ కాబట్టి హీ అవుతుంది. సో రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ కాబట్టి కండిషన్ 4 చూడండి. రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ అయితే ఇదిగో సెడ్ అన్నది పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ పక్కనున్న స్పీచ్ యొక్క టెన్స్ మారుతుంది కాబట్టి ఐ కాస్త హీ అవుతుంది. యామ్ గోయింగ్ కాస్త మనము వజ్ గోయింగ్ లోకి మార్చుకుంటాము, టు స్కూల్ అంటాము.
అర్థమైందండి? ఏ టెన్స్ ఎలా మారుతుంది అన్నది నేను ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. నేను దానికి ఏం కంగారు పడొద్దు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4 మాత్రం బై హార్ట్ చేసేయాలి. ఇప్పుడు ఈ 4 ఏంటో నాకు ఒక్కసారి అంజని చెప్తుంది. అంజని చెప్తల్లి ఒకసారి ఏమేం చేయాలి మనం? కోడ్స్ ని రిమూవ్ చేయాలి సార్ ఫస్ట్ది రిమూవ్ కోడ్స్, డన్. తర్వాత సెట్ తర్వాత దట్ యాడ్ చేసుకోవాలి సార్. కంజంక్షన్ దట్ యాడ్ చేసుకుంటాము. వెరీ గుడ్. తర్వాత ప్రొనౌన్ ని చేంజ్ చేసుకుంటాం సార్. ప్రొనౌన్ ని చేంజ్ చేసుకుంటాము. ఓకే. తర్వాత రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంటే టెన్స్ ని మొత్తం చేంజ్ చేసుకుంటాం సార్. రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ లో ఉంటే పక్కన ఉన్న స్పీచ్ యొక్క టెన్స్ మారుతుంది. ఆ టెన్స్ ఎలా మారుతుంది అన్నది మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా తల్లి? అందరికి అర్థమైందా? yes sir. వెరీ నైస్. ఇంకా అర్థం అవనాలు ఉంటే నాకు ఎవరైనా ఒకసారి ప్లీజ్ స్టాప్ మీ అండ్ ఆస్క్ మీ యువర్ క్వశ్చన్స్ రైట్ నౌ. హూ ఈస్ గోయింగ్ టు డూ దట్? Who is going to do that? ఎవరున్నారు పక్కన? డౌట్స్ ఎవరికున్నాయి? మళ్ళీ ఒకసారి చూడండి. ఐఎమ్ గోయింగ్ కంప్లీట్ స్క్రీన్ అంతా చూపిస్తున్నాను నేను. చూడండి ఒకసారి. డైరెక్ట్ టు ఇండైరెక్ట్ మారాలి అంటే క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ బి తోటి మాట్లాడింది, క్యారెక్టర్ బి క్యారెక్టర్ సికి చెప్పాలి. క్యారెక్టర్ సికి చెప్పాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంట? కొటేషన్ మార్క్స్ తీసేస్తాము, కంజంక్షన్ దట్ వాడతాము, ప్రొనౌన్ మార్చుతాము, చేంజ్ ఆఫ్ టెన్స్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సతీష్ సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ చేంజెస్ టు సతీష్ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్. అందరికి అర్థమైంది కాబట్టి ఎవరు నన్ను డౌట్ అడగలేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నానండి. తర్వాత నేనే అడుగుతాను. ఆదిత్య, ఆర్ యు దేర్? Yes, sir. రైట్. నేను డౌట్స్ అడగొచ్చా నిన్నప్పుడు? Yes, sir. ఓకే. కొటేషన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. యాక్టివ్ డైరెక్టా ఇండైరెక్టా? Direct. కొటేషన్ మార్క్స్ కనిపిస్తున్నాయి కాబట్టి డైరెక్ట్. నౌ ఐ విల్ గో విత్ ఎవాంజలిన్. దట్ అన్న కంజంక్షన్ కనిపిస్తుంది. డైరెక్టా ఇండైరెక్టా? Indirect, sir. ఇండైరెక్ట్. ఓకే. ఐ విల్ గో విత్ ఫరద్. ఫరద్, ఆర్ యు దేర్? Sir. ఓకే. నౌ ఇన్వర్టెడ్ కామాస్ కనిపించట్లేదు. డైరెక్టా ఇండైరెక్టా? Direct. Indirect, sir. ఓకే. నౌ దాట్ ఈస్ వెరీ నైస్. అందరికి బాగా అర్థమైనట్టుంది. నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ గో టు ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ చేంజింగ్ దిస్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్. ఓకేనమ్మా? రెడీయా? yes. గుడ్. ఇప్పుడు దీంతో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ చూద్దాము. దేర్ ఆర్ సర్టెన్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ దట్ చేంజెస్ ఫ్రమ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్. చూడండి ఒకసారి. చేంజ్ ఆఫ్ సర్టెన్ వర్డ్స్. కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలు మనకి ఎక్కడన్నా డైరెక్ట్లో కనిపిస్తే దాన్ని ఇండైరెక్ట్కి వచ్చేటప్పటికి మనం కంపల్సరీగా మార్చి తీరాలి. అవేంటి అన్నది నేను పక్కన ఒక చిన్న టేబుల్ గీసి చెప్తాను. ఆ టేబుల్లో చూద్దాం. నౌ వాట్ ఆర్ దోస్ వర్డ్స్? సీ దిస్. ఇఫ్ ద వర్డ్ ఈజ్ నౌ, ఇదిగోండి, ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్. సో ఈ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి వచ్చినప్పుడు కొన్ని పదాలు ఎలా మారుతాయి చూద్దాం. నౌ ఇఫ్ ద వర్డ్ ఈజ్ NOW, Then. that changes to then. Now if the word is TODAY, That day. changes to that day. Now if the word is THIS, changes to that. This changes to that అవుతుంది. అర్థమవుతుందా అందరికి? Yes, sir. yes sir. If the word is yesterday, Day. it Before changes yesterday. to the previous day or the day before. If the word is tomorrow,
The next day. The next day or the following day అంట. Following day. అర్థమవుతుందమ్మా? Yes, sir. కంపల్సరీగా మనం ఈ పదాలు ఎక్కడ కనిపించినా నువ్వు ఇమ్మీడియట్లీ ఇండైరెక్ట్ గా వచ్చేటప్పుడు ఈ పదాల్లోకి మార్చాలి తప్ప ఎలాగుందో అలాగా వదలకూడదు. వదిలావు అంటే ఏమవుతుంది తేజు? ఏ స్మైల్ చేసుకోవచ్చు? Crying smiley, sir. క్రయింగ్ స్మైలీ. అదిగోండి. నువ్వు గనక ఈ పదాల నుంచి ఈ పదాలకి మార్చలేదు అంటే బర్ర 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 బర్రమని ఆడవచ్చు. మొత్తం అంతా మార్చేస్తావు, మొత్తం అన్ని అర్థమైపోతాయి, కానీ ఇది మాత్రం మనం ఫాలో అవ్వం. సో చాలా కేర్ఫుల్గా మనం దీని నుంచి దీనికి మార్చాలి. నౌ చేంజెస్ టు 10, టుడే చేంజెస్ టు దట్ డే, దిస్ డే చేంజెస్ టు దాట్, ఏమంటే దీస్ చేంజెస్ టు దోస్. చూడండి, దీస్ అండ్ కాస్త ఏమవుతుంది? దోస్ అవుతుంది. సో ఈ పదాలన్నీ మనం కంపల్సరీ ఇండైరెక్ట్గా వచ్చినప్పుడు మనం మార్చుకోవాలి. అర్థమవుతుందమ్మా? అందరికీ అర్థమైందా? ఎస్ సార్. డన్. నౌ దీన్ని ఇలా పక్కన ఎడదాము. పక్కన ఎట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కెన్ ఐ అరైజ్ ద బోర్డ్? బోర్డ్ అరైజ్ చేసుకోవచ్చా? Yes, sir. గుడ్. Now let us see how direct to indirect changes to for each and every tense. ఇది ఎవరు చెప్తారు నాకు? ఉన్నారా క్లాస్లో ఎవరన్నా? ఏమన్నా అందరూ పడుకున్నారా? ఉన్నాం సార్. సో డైరెక్ట్ లో ఉన్నాడు ఏ టెన్స్, ఇండైరెక్ట్ లోకి వచ్చేటప్పటికి ఏ టెన్స్ లోకి మారుతుంది. నౌ ఐ విల్ స్టార్ట్ విత్ సింపుల్ పాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చచ్చు నిత్య. సార్. రాంగ్ సార్. రాంగ్ కాదు, నీకు ఒక స్మైలీ కూడా వేస్తాను ఇప్పుడు చూడు. V2 changes to had plus V3 or remains unchanged. ఏమవుద్దమ్మా? V2 కాస్త హ్యాడ్ ప్లస్ V3 లో కన్నా మార్చాలి, లేదా ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్ లో కన్నా వదిలేసుకోవచ్చు. అంటే దాని అర్థం సింపుల్ పాస్ట్ లో అన్నా వదిలేసుకోవచ్చు, లేదా దాన్ని హ్యాడ్ ప్లస్ V3 లో కన్నా మార్చవచ్చు. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే తేజు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది మనకి. Example, sir. She said. ఓకే, షీ బదులు నాకు ఒక నౌన్ కావాలండి. Charishma said. సరే, ఓకే. చరిష్మా వింటున్నావా? ఎస్ సార్. నీ పేరే వస్తుంది, చరిష్మా సెడ్. ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్. మొదలెట్టు. I saw a movie. I saw a movie. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేయాలా? Yes, sir. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్. ఇది ఇప్పుడు డైరెక్ట్ లో ఉందా, ఇండైరెక్ట్ లో ఉందా? Direct లో, sir. ఓకే, దిస్ ఈజ్ డైరెక్ట్. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ లోకి మార్చుదామా? Yes, sir. మార్చు. Charishma said that. Charishma said that She had seen a movie. seen a movie. Is it right or wrong? Charishma, statement right or wrong? రైట్ Right. Can I go for a smiley symbol? ఎస్ సార్. ఓకే, she had seen correct. దీని బదులు ఇంకోటి ఏం వాడుకోవచ్చానా నేను? రిమైన్స్ అన్చేంజ్డ్ అన్నాను కదా. ఎస్ సార్. రిమైన్స్ అన్చేంజ్డ్ అంటే ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు నేను? మూవీ. ఇది పెట్టుకున్నా కూడా స్మైలీ సింబల్ పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకున్నా కూడా మనం స్మైలీ సింబల్ పెట్టుకోవచ్చు. బోత్ ఆర్ రైట్. సో సింపుల్ పాస్ట్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఓకేనా? ఓకే సార్.
ఓకే, సో నేను ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు వాడాలి అన్నది ఈ ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒకసారి చెప్తానండి నేను, అప్పుడు నాకు ఒకసారి గుర్తు చేయండి. ఓకేనా? ఓకే సార్. ఇది అందరికి అర్థమైంది ఇప్పుడు? ఎస్ సార్. Yes, sir. నెక్స్ట్ టెన్స్కి వెళ్ళొచ్చా? ఎస్ సార్. ఓకే, రాసుకున్నారు అందరూని? ఎస్ సార్. నాకు ఇప్పుడు ఎస్ఆర్ అని చెప్పి నిత్య రేపు పొద్దున్న క్లాస్కి వచ్చిన తర్వాత గనక ఇది గనక కనిపించలేదు అనుకో నోట్స్ లో, ఫస్ట్ చూపిస్తాను సార్ నేను. అది భరత్, Sir. ఆర్ యూ రైటింగ్ ద నోట్స్? Yes, sir. హేమ సంతోషి, హేమ, సార్. ఇవాంజలిన్ నోట్స్ రాస్తున్నారా మీరు? ఎస్ సార్. ప్రజ్ఞ, Yes, sir. ప్రజ్ఞ, Yes, sir. శరణ్య, ఎస్ సార్. రైట్. వంశీ, Yes, sir. గుడ్. చంద్రశేఖర్, Yes, sir. మహాలక్ష్మి, ఎస్ సార్. అన్నపూర్ణ. అన్నపూర్ణ ఆల్రెడీ రాసేసినట్టు ఉంది కదా? రాశాను సార్. అమ్మ అర్థం అవుతుంది అన్నపూర్ణ నీకు? మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది. మళ్ళీ రివైజ్ చేసుకున్నట్టు ఉంటది మనకి. ఏరో తల్లి, ఓకేనా? ఓకే సార్. సుప్రజ, Yes, sir. సుప్రజ ఏమైంది, నీకు ఏమన్నా కోవిడ్ వచ్చిందా? లేదు సార్, కోల్డ్ వచ్చేసి. కోల్డ్ వచ్చిందా? Yes, sir. ఓకే, అందుకే నేను అలా డల్గా ఉంది పిల్ల. జాయద్ నోట్స్ లో రాస్తున్నారా? జాయద్, ఓకే. నౌ లెట్ us go to next tense. నెక్స్ట్ టెన్స్ ఏంటండి? పాస్ట్ కంటిన్యూస్ సార్. పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చేంజ్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ changes to పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. past perfect continuous. past continuous structure ఏంటి? was or were plus ప్లస్ V1 ING plus v1 ing changes to had plus been plus V1 had plus been plus v1 ing. ఎగ్జాంపుల్ ఎవరు ఇస్తున్నారు నాకు? ఇప్పుడు చరిష్మాకి ఇద్దాం. చరిష్మా ఇందాక తేజు ఇస్తే చరిష్మా చెప్పింది కదా, ఇప్పుడు చరిష్మా అయితే చరిష్మా ఏం చేస్తుంది అంటే తేజు పేరు చెప్పుకుంటది. చరిష్మా చెప్పరా తల్లి? Yes, sir. Tejasvi was watching movie. ఓయ్, ఏం జరుగుతుంది? రిపోర్టెడ్ వెర్బ్ ఏది? రిపోర్టెడ్ స్పీచ్ ఏది? Yes, sir. Tejasvi said ఓకే, she was watching movie. Sir, చెప్పు. తేజస్వి సెడ్ Tejasvi said she was watching a movie. షీ ఎందుకు అవుతుంది? ఇక్కడ తనంతట తాను I, sir. చెప్పుకుంటుంది. I was watching a movie. I was watching movie. ఓకే, దాన్ని ఇండైరెక్ట్ లోకి మార్చుదామా? Yes, sir. Tejasvi said that తేజస్వి said that she had been watching the movie. she had been watching movie. Now I'll go with Evangeline and I'll ask Evangeline whether the statement is right or wrong. Yes, sir. Can I go for a smiley symbol? Had been Raj, sir. ఏంటమ్మా? Had been Raj. హ్యాడ్ బిన్ రాదా? సో సాడ్ సింబల్ వేసుకోనా? Yes, sir. సాడ్ వేసుకోనా? Yes, sir. ఓకే, ఇది చూడండి ఎంత సాడ్ వేసానో చూడండి. సారీ, సాడ్ కదా. ఐఎమ్ గోయింగ్ ఫర్ అ వెరీ సాడ్ స్మైలీ అకార్డింగ్ టు ఎవాంజలిన్. ఏకంగా టీయర్స్ కూడా వచ్చేస్తున్నాయి నాకు. ఓకే, ఎవాంజలిన్ ఓకేనా? Sir. ఓకే, ఇప్పుడు మళ్ళీ చరిష్మా దగ్గరికి వెళ్దాం. చరిష్మా ఏం చేస్తుందో చూద్దాం. చరిష్మా, Sir,
ఈ స్టేట్మెంట్ లో హ్యాడ్ బీన్ రాదు అని అంటుంది. వస్తుందా రాదా? వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే హ్యాడ్ బీన్ కదా సార్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే హ్యాడ్ బీనే కదా. ఎస్ సార్. మరి ఇవాంజలిన్ ఏంటి రాదు అని ఎందుకు అంటుంది? ఇవాంజలిన్ None, sir. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి చెప్పరా తల్లి? Had plus been plus V1 ing, sir. సో ఇదిగో హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING వచ్చిందా? Sir. సో కెన్ ఐ గో ఫర్ అ స్మైలీ సింబల్? Yes, sir. ఓకే, నా ది స్టేట్మెంట్ ఈస్ రైట్. చూడండి, కొటేషన్ మార్క్స్ తీసేసాను, కంజంక్షన్ దట్ వాడుకున్నాను, ప్రొనౌన్స్ మార్చాను, టెన్స్ మార్చాను, సరిపోయింది. సో పాస్ట్ కంటిన్యూస్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, రైట్? నౌ లెట్ us go to నెక్స్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్. ఒక్క నిమిషం ఉండరా తల్లి. గిరి గారు చెప్పండి. హలో, 9:30 సార్, 9:30. ఓకేనా? రైట్. దెన్ నెక్స్ట్ టెన్స్ ఏంటమ్మా? పాస్ట్ పర్ఫెక్ట్ సార్. పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా మారుతుంది నిత్య? మీన్స్ అన్చేంజ్ సార్. ఏదైనా అన్చేంజ్ సార్. పాస్ట్ పర్ఫెక్ట్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ ఓన్లీ, అంటే రిమైన్స్ అన్చేంజ్డ్. అన్చేంజ్డ్. ఓకే, ఇప్పుడు ఏ దగ్గరికి వెళ్దామంటే ఐ విల్ గో విత్ వన్ మోర్. ఐ విల్ గో విత్ అంజని దగ్గరికి వెళ్తాను. అంజని ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 లాగే ఉంటుంది, మారదు. ఓకే, అంజని ఉందా? అంజని మాట్లాడట్లేదు. కెన్ ఐ గో విత్ యశస్వి? Sir, ఎగ్జాంపుల్. she had just turned out the fan. నాకు డైరెక్ట్ బండికి కవరేజ్ ఎగ్జాంపుల్ ఎవరా తల్లి? Direct. మంచమే చెప్తాం మీ వేళ అది ఓకే, నేను చూడు. మహాలక్ష్మి సెడ్ I had eaten my lunch. అంతేనా? Yes, sir. సో దిస్ ఇస్ డైరెక్ట్. దీన్ని ఇండైరెక్ట్ మార్చేటప్పటికి ఎలా మారుతుంది? మహాలక్ష్మి Mahalakshmi said that she had eaten her lunch. said that she had eaten Her lunch. her lunch. సరిపోయిందా? Yes, sir. సో హ్యాడ్ ప్లస్ V3 లోనే ఉంటది, ఎట్టి పరిస్థితిలో మారదు. రైట్, లెట్ us go to పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నిత్య, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా మారుతుంది? అన్చేంజ్ సార్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా అన్చేంజ్డ్ అంట. చూద్దాం ఒకసారి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రిమైన్స్ అన్చేంజ్డ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing సార్. been plus V1 ing changes to had plus been plus. ఒక నిమిషం ఉన్నాను.
had plus been plus v1 ఎగ్జాంపుల్ తేజు ఎగ్జాంపుల్ చెప్పు. Shreya said, చెప్పమ్మా. I had been playing piano for 2 hours. ఓకే, నా పేరు పెట్టుకుంటాను నేను, ఇది పెట్టట్లేదు కదా. వంశీ సెడ్, ఏమన్నాడు? I had been playing piano since 2 hours. సిన్స్ 2 hours అంటామా? 2 hours పీరియడ్ ఆఫ్ టైం కదా. For 2 hours, yes, sir. మరి పీరియడ్ ఆఫ్ టైం కి సిన్స్ ఎలా వాడతాము? Yes, sir. Yes, sir. ఫర్ 2 hours. ఓకే, ఇప్పుడు దీనికి మార్చితే ఏమవుతుంది ఇప్పుడు? Vamsi said that he had been playing piano for 2 hours. డన్, సరిపోయిందా? Yes, sir. అందరికి అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. నాకు ఆన్సర్లు సరిగ్గా రావట్లేదు. శరణ్య సార్. అర్థమైందా? ఎస్ సార్. సుప్రజ, హేమంత్, సార్ అభిరామ్, సార్ ఆదిత్య, బుచ్చిరాజు, ఎస్ సార్. అందరికి అర్థమైంది కదా? నౌ లెట్ us go to present tense. present tense లోకి వెళ్దామండి. Yes, sir. ఓకే, ప్రజెంట్ టెన్స్ లో నేను ఏం చేస్తానంటే ఇంకా స్పీడ్ గా షార్ట్ గా మనం మాట్లాడుకుందాం. లెట్ us see. నేను రాసుకుంటూ వెళ్ళిపోతాను, దానికి ఎగ్జాంపుల్ మీరే రాయాలి పక్కన. ద ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్. Simple past. ఎవరది సింపుల్ పాస్ట్ అన్నది? Yashaswini, sir. యశస్విని సింపుల్ ప్రెజెంట్ లో ఉన్న స్టేట్మెంట్ ని సింపుల్ పాస్ట్ లోకి మార్చుతావా? ఓకే, నౌ దిస్ ఎగ్జాంపుల్ ఇస్ ఫర్ యశస్విని అండ్ యశస్విని విల్ గివ్ మీ దట్ సెంటెన్స్. సింపుల్ పాస్ట్ లో v1 ఉంటది. v1 చేంజెస్ టు సింపుల్ పాస్ట్ అని చెప్పి మనకి యశస్విని చెప్పింది. సింపుల్ పాస్ట్ లో v2 కత్తెల్లి. Yes, sir. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు. యశస్విని, నా స్పెల్లింగ్ ఏంటో తల్లి? YSSVINA. ఓకే, YASASVINI. VINA. ఓకే, యశస్విని said sun rises East. in the east. ఇప్పుడు దీన్ని మనం యశస్విని చెప్పిన రూల్ ప్రకారంగా పాస్ట్ లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఏమవుద్దంటే యశస్వి said that sun rises కాస్త rose in the east. ఇది కరెక్టేనా? No, sir. చూసావా ఎంత ఎంత ఎలాగుందంటే, ఎంత పెద్ద స్మైలీ వేసుకుని ఆ స్మైలీలోంచి బర్రా 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 అని నీళ్ళు ఇల్లగా వచ్చేది. ఆ నీళ్ళు కాస్త కింద బకెట్ లో కూడా పట్టేసుకోవచ్చు. చూడు ఎంత ఎంత సాడ్ గా ఉందో ఆ సెంటెన్స్. తేజు సార్, ఏమవుద్ది సింపుల్ ప్రెసెంట్? సింపుల్ ప్రెజెంట్ లానే ఉంటుంది సార్, యూనివర్సల్ ట్రూత్ అయితే. రిమైన్స్ అన్చేంజ్. అర్థమైందమ్మా? సో దీన్ని మనం ఎలా మాట్లాడతామంటే, యశస్విని said that sun rises in the east లోనే వదిలేసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చినప్పుడు మార్చలేము. అమ్మ తల్లి యశస్వి అర్థమైందమ్మా? Yes, sir. Sir, కానీ కొన్నిటికి మార్చొచ్చాము కదా సార్. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్
I drink coffee every day. I always drink coffee, she said. ఓకే, ఒక్క నిమిషం అదే మార్చుదాం మళ్ళీని. Yes, sir. ఓకే, చూద్దాం ఏమంటున్నాడు. హీ సెడ్, చూడు, హీ సెడ్, ఇన్వర్టెడ్ He said, I always drink coffee. I always drink coffee. Now first tell me, is it a habitual action or not? Yes, sir. Okay, this is habitual action. Habitual action, universal truth, moral statements ఎప్పుడు కూడా ఏ టెన్స్ లో మాట్లాడుకోవాలి? సింపుల్ ప్రెజెంటే కదా. Simple present, sir. సో ఇప్పుడు దీన్ని మనము ఇండైరెక్ట్ లోకి మార్చితే he said that He always drink. ఆల్వేస్, ఇక్కడ ఏం వర్బ్ పెడతావు? డ్రాంక్ Drank పెడతావా? coffee. V2కి వెళ్దామా? అంతే కదా సార్, drank coffee. యశస్వి, Okay, sir. Okay, sir. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ద రిమైనింగ్ ఇస్ మా ఇద్దరు ఫైటింగ్ అర్థం అవుతుందా మీకు? Yes, sir. Yes, sir. ఇక్కడ హీ సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బ్ సింగులర్ చేసుకున్నాం కదా. వెర్బ్ సింగులర్ చేసుకుంటే ఎస్ యాడ్ చేసుకుంటాం కదా. అవును సార్. ఇప్పుడు చూడు, ఐ ఈట్ మ్యాంగో అన్నాను. దాన్ని ఇండైరెక్ట్ లోకి మార్చేటప్పటికి ఏమవుద్ది? హీ ఈట్స్ Eats man. మ్యాంగో. అంతే తప్ప ఇక్కడ ఈట్స్ తీసేసి ఏట్ అని పెట్టం తల్లి. Okay, sir. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? Yes, sir. Yes, sir. నైస్. చెల్లి గో టు నెక్స్ట్ టెన్స్. అది అందరికి అర్థమైందా ఈ టెన్స్? Yes, sir. Yes, sir. నిజం చెప్పండి. ఫరాక్, సార్ అర్థమైంది సార్. చరిష్మా, ఎస్ సార్. ఓకే, తేజు, ఎస్ సార్. సార్ ఈ సెంటెన్స్ మారుతుందో లేదో చెప్పండి సార్. ఏది నాన్న? సీత సెడ్ దట్. ఓకే, ఒక్క నిమిషం ఆగా రాస్తాను చూడు. ఓకే, చెప్పు. సీత సెడ్ ఐ ఆమ్ ఎ గుడ్ సింగర్. ఐ యామ్ ఏ గుడ్ సింగర్. అంతేనా? ఎస్ సార్. ఓకే, నౌ టెల్ మీ వాట్ టెన్స్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఇస్? సింపుల్ ప్రెజెంట్ సార్. ఈజ్ ఇట్ ఎ హ్యాబిచువల్ యాక్షన్? ఎబిలిటీ కదా సార్. I am asking you to answer whether is it a habitual action. Does she sing daily? నో సార్. Is it a universal truth? కాదు సార్. Is it a moral statement? కాదు సార్. నేను ఈ మూడు వస్తే అది రిమైన్స్ అన్చేంజ్డ్ అని చెప్పాను. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. Now, ఈ స్టేట్మెంట్ లో ఈ లేవి లేనప్పుడు నా యామ్ అన్న పదం వచ్చింది అంటే ఏ టెన్స్ లో ఉన్నట్టండి? దట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉన్నట్టు. అంతేనా? కంటిన్యూస్ లో V1 అయింది లేదు కదా సార్. V1 ING ఉందా లేదా అన్నది పక్కన అక్షరం కదమ్మా. దాని అర్థం ఏంటంటే యామ్ అన్న పదం కనిపిస్తుందా? ఎస్ సార్. నేను ఈ సందర్భంగా మన బ్రహ్మానందం గారు చెప్పిన ఒక కండిషన్ కూడా చెప్పాలి. నేను హిందోలి రాగంలో రా ఉందా లేదా అన్నది కదా, అలా వచ్చి వెళ్ళిపోయింది అన్నట్టు ఉండాలి. అర్థమైందా తేజు? ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ యామ్ అన్న పదం కనిపిస్తుంది. యామ్ అన్న పదం దేనికి బేసిక్ స్ట్రక్చర్? దేనికి? ఏ టెన్స్ కి? కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ మాత్రమే యామ్ వస్తుంది. సో ఐ యామ్ ఎ గుడ్ సింగర్ లో ఈ యామ్ అన్న పదాన్ని నేను ప్రెసెంట్ కంటిన్యూస్ అనుకుంటే ప్రెసెంట్ కంటిన్యూస్ ఎలా మారుతుంది? పాస్ట్ కంటిన్యూస్ లో మారాలి. ఎస్ సార్. సో ఇప్పుడు దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మార్చుది? సీత సెడ్ దట్
షీ యామ్ కాస్త was అవ్వాలి. Was అవ్వాలి. అర్థమైందమ్మా? ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. గుడ్. ఇంకెవరికైనా డౌట్ ఉందా? No, sir. Done. Then next tense. Next tense ఏంటి చెప్పండి నాకు? Present continuous, sir. ప్రెసెంట్ కంటిన్యూస్ ఎలా మారుతుందని చెప్పాను ఇప్పుడే. Past continuous కి మారుతాం. Present continuous changes to past continuous. Present continuous స్ట్రక్చర్ ఏంటి? Either am or are plus am V1 గాని ఆర్ గాని ప్లస్ v1 ing changes to was or was plus V1 అయింది. వర్ ప్లస్ v1 ing. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడే మాట్లాడుకుందాం. ఏమన్నాడు? సీత సెడ్ ఐ యామ్ కుకింగ్ మ్యాగీ. సో ఐ యామ్ కుకింగ్ మ్యాగీని మనం ఇండైరెక్ట్ లో మార్చితే ఎలా మారుతుంది? సీత సెడ్ That she that was cooking Maggie. she was cooking Maggie. ఏమో అర్థమైందా? Yes, sir. ప్రెసెంట్ కంటిన్యూస్ చేంజెస్ టు పాస్ట్ కంటిన్యూస్. రాసుకున్నారు అందరూని? Yes, sir. ఫరాత్ రాసావా? Sir, yes, sir. గుడ్. చరిష్మా నోట్స్ లో రాసావా? Yes, sir. ఓకే. Then let us go to the next tense. Next tense ఏంటమ్మా? Present Perfect, sir. ఏం టెన్స్? Present perfect, sir. perfect. Present perfect continuous. Let us go for present perfect continuous. Sir, మధ్యలో present perfect ఉంటుంది కదా sir. ఆ మధ్యలో present perfect ఉంటది కదా? అవును sir. Present perfect changes to Past perfect, sir. past perfect. నిత్య మనం క్లాస్ లో చెప్పుకున్నాయి గుర్తున్నాయా నీకు? Yes, sir. Has or have Plus V3. plus v3 changes Had. to Had plus V3, sir. had plus v3. Example చూడండి. Ram said I have been reading a novel. Sorry, I have read a novel. Let us go to ఏమవుతుంది? I have read a novel. సో దీన్ని ఇండైరెక్ట్ గా మార్చితే రామ్ said that he had read a novel. So has plus v3 or have plus v3 changes to had plus v3. చూడండి ఇక్కడ ఇది కొట్టేయండి. have plus v3 changes to had plus v3. నైస్. ఓకే, అర్థమైంది అందరికీ? Yes, sir. గుడ్. లెట్ us go to the next tense. రాసుకున్నారు అందరూని? Yes, sir. ఏంటో ఎదురుగుండా లేరు కాబట్టి ఎస్ఆర్ 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 అంటే రాశారేమో అనుకుంటున్నాను నేను. చూద్దాం రాశారా లేదని తర్వాత. నెక్స్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. Present perfect continuous. Present perfect continuous. Present perfect continuous changes to Past perfect continuous. perfect
కంటిన్యూస్. కంటిన్యూస్. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing ప్లస్ sir. బీన్ ప్లస్ V1 ing చేంజెస్ టు Had plus been plus plus V1 ing. been plus V1 ing. Okay, so example, Ram said, I have been reading Ramayana. ఇప్పుడు దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ తీసుకొస్తే రామ్ సెడ్ దట్ he had been reading Ramayana. అదిగో have been plus V1 ing changes to had been plus V1 ing. సరిపోయిందా? Yes sir. గుడ్. రాసుకున్నారు అందరూని? Yes sir. రైట్. Shall we go to next tense? Yes sir. నెక్స్ట్ టెన్స్ ఏంటమ్మా? Future. ఫ్యూచర్ టెన్స్. అన్నిటికన్నా సింపుల్ ఫ్యూచర్ అండి. ఎవరికైనా తెలుసా క్లాస్ లో ఫ్యూచర్ టెన్స్ గురించి? Yes sir. బిర్లాల్ షెల్ ఫుడ్ ఆర్ షుడ్ కింద మారవచ్చు. విల్ ఆర్ షెల్ సింపుల్ అండి. ఫ్యూచర్ టెన్స్ ఎక్కడ కనిపించినా విల్ అన్న పదం షెల్ అన్న పదం విల్లులోకి వుడ్లోకి మారుతుంది. షెల్ అన్న పదం షుడ్ లోకి మారవచ్చు. వుడ్లోకి మారుతుంది. మిగతాదంతా సేమ్. నా లెట్ us go with simple ఫ్యూచర్. ఏమవుతుంది? మోహన్ సెడ్ ఐ విల్ గో టు స్కూల్. ఎలా మారిందండి? మోహన్ సెడ్ He would go to school. that he would go to school. Next, the future continuous. ఫ్యూచర్ కంటిన్యూస్ లో విల్ బి కాస్త వుడ్ బి అవుతుంది. చూడండి, మోహన్ సెడ్ ఐ will be going to school. Changes to Mohan said that he will be going to school. అర్థమైందమ్మా? Yes sir. ఇప్పుడు let us go with future perfect. ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఏమవుతుంది? విల్ హ్యావ్ బీన్ కాస్త వుడ్ హ్యావ్ బీన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. మోహన్ సెడ్ ఐ విల్ హ్యావ్ బీన్ gone to school. Changes to Mohan said that he He would have been gone to school. Then next future perfect continues. Future perfect continuous ఏమవుతుంది? been రాదు కదా సార్. బీన్ రాదు కదా సార్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ లోనా? Yes sir. ఓకే, డన్.
సరిపోయిందా? ఎస్ సార్. సరిపోయిందమ్మా? విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. దెన్ నెక్స్ట్ టెన్స్ ఇస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏమంటున్నాడు? మోహన్ సెడ్ ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్. Changes to Mohan said that he would have been going to school. అన్నిటికన్నా సింపుల్ ఏంటంటే ఫ్యూచర్ టెన్స్ లోనండి. విల్ ఎక్కడ కనిపించినా అది కాస్త వుడ్ లోకి మార్చండి, అంతకు మించి చేసేది ఏమీ లేదు. మళ్ళీ మామూలు కొటేషన్ మార్క్స్ తీసేస్తాము, ఏమండి ప్రొనౌన్స్ మార్చుకుంటాము, టెన్స్ మార్చుకుంటాము, అవన్నీ మామూలే, కామన్. రిపోర్టెడ్ వర్బ్ కామన్, రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ అయితే యువతలు ఇవన్నీ కూడా సేమ్ అదే కామన్, అదే ప్యాటర్న్ లో వచ్చేస్తాం. బట్ విల్ కాస్త వుడ్ లోకి మారుతుంది, అంతకు మించి ఇంకేమీ లేదు. సో రేపు మీరు చేయవలసిన వర్క్ ఏంటో చెప్పనా? ఎస్ సార్. చెప్పండి. ఏ టెన్స్ ఎలా మారుతుంది అన్నది నాకు ఒక చార్ట్ వేసి, ఆ చార్ట్ మీద రేపు నాకు మీరు రాసి చూపించాలండి. రాసి చూపిస్తే క్లాస్కి వచ్చిన తర్వాత మీ వీడియో ఆన్ చేసి నేను చూపించమంటాను. నేను ఆ వీడియో నాకు చూపించాలి, మీరు రాసిన నోట్స్. ఓకే సార్. అందరూ చేస్తారా? ఎస్ సార్. నిజం చెప్పండి. నిజంగా చేస్తాం. నిజంగానే చేస్తారా? సమిత ఏది? సమిత వచ్చిందా? సమిత రాలేదు. ఓకే. సో నిత్య రాని వాళ్ళకి కూడా చెప్పాలి నువ్వు. ఓకే సార్. అలా ఆ వర్క్ చేస్తేనే నేను క్లాస్లోకి నిన్ను అలౌ చేస్తాను, లేదంటే నిన్ను అసలు ఈ మీటింగ్ లోంచి రిమూవ్ చేసేస్తాను. సుబ్రహ్మణ్యం, ఆర్ యు దేర్? గుడ్. నాకు రేపు ఏం చేయాలి అంటే చూడండి, బోర్డు మీద నీకు శాంపిల్ రాసి చూపిస్తున్నాను. సింపుల్ పాస్ట్ అని పెట్టుకున్నామా ఇలాగా, అదిగో చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ అన్చేంజ్డ్ ఇలా రాయాలి నాకు. V2 చేంజెస్ టు హ్యాడ్ ప్లస్ V3 ఆర్ నో చేంజ్. నెక్స్ట్ ది పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. was or were plus V1 ing. had plus been plus V1 ing. had plus been plus V1 ing. నాకు ఇలాగా రేపు రాసి చూపిస్తారా స్ట్రక్చర్లు మొత్తం అన్ని టెన్స్లకి? ఎస్ సార్. రాయకపోతే ఏం చేయాలి నేను? మీటింగ్ లోంచి తీసేయాలి సార్. మీటింగ్ లోంచి తీసేయాలి. పరా, ఆర్ యు దేర్? సార్ ఎస్ సార్. కండిషన్ ఓకేనా తల్లి నీకు? ఎస్ సార్. సుప్రజ, సుప్రజ అయితే రేపు కోల్డ్ వస్తుందని చెప్పి జండు బాంబు కూడా తెచ్చుకుంటదేమో. చరిష్మా చేస్తారా రేపు? ఎస్ సార్. అమిత్, అంజని సార్. చెప్పు నాన్న. సార్ నాకు అందరూ తెలియదు సార్, కాబట్టి గ్రూప్ లో పెట్టండి సార్. అంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. ఎవరు తల్లి నువ్వు? నిత్య సార్. నిత్య నీకు అందరూ తెలీదా? తెలియదు సార్, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఏం చేయాలి నేను? అంటే రాని వాళ్ళకి చెప్పమన్నారు కదా సార్, అంటే కొత్త వాళ్ళు నాకు తెలియదు కదా సార్, అందుకే గ్రూప్ లో పెట్టమన్నారు. బాబోయ్, కొత్త వాళ్ళకంటే నిత్య నీకు సమిత తెలుసా తెలీదా? తెలుసు సార్. మరి నేను సమిత గురించి నీకు తెలిసిన వాళ్ళకి చెప్పమ్మా నువ్వు. ఓకే సార్. నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఈరోజు క్లాస్ లో చెప్పు. సమిత రాలేదు సార్, అంతే. ఇంకా అంతే సార్. ఓకే. ఆదిత్య అయితే కాదు నిత్య. ఎస్ సార్. ఏంటి ఏమైంది? ఫ్రెండ్స్ తోటి నాట్ టాకింగ్? ఎస్ సార్. అదేంటి మళ్ళీ ఏమైంది? గొడవలేనియా? అలా కాదు సార్, అంటే టైం సరిపోవట్లేదు సార్, అంటే అమ్మ వాళ్ళకి బాగాలేదు కదా సార్.
బాబోయ్ సూపర్. సుప్రజ నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పాలి, శరణ్య నువ్వు నా ఫ్రెండ్కి చెప్పాలి, ప్రజ్ఞ నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పాలి, అన్నపూర్ణ నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పాలి. అర్థమవుతుందా? రాజు ఆ శ్రీకృష్ణకి ఆ తర్వాత మన వాళ్ళందరికీ నువ్వు చెప్పాలి. ఓకే సార్. వర్క్ కంప్లీట్ చేయకుండా రేపు క్లాస్కి వస్తే మాత్రం నేను క్లాస్లోకి రానివ్వను, వాళ్ళని మీటింగ్ లోంచి ఆపేస్తాను. దిస్ ఈజ్ వాట్ యువర్ పనిష్మెంట్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ డూ యువర్ వర్క్ టుమారో. ఓకేనా? ఏమైందండి? చెయ్యరా? చేస్తాం సార్. మరి ఎందుకు డల్గా ఉన్నారు అలాగా? Okay, Nana, that will be the end of the class. We'll meet in tomorrow's session. Done? ఓకే సార్. Right. Have a great day. Bye-bye. బాయ్ సార్.